హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే సో మన ఛానల్ని లైక్ చేయండి, సో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు సో మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి సో కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో సో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఏదైనా సరే ఫైల్స్ కానీ మనం ఆల్రెడీ ఫోల్డర్స్ నేమ్స్ ఇచ్చాం, ఫైల్ నేమ్స్ ఇచ్చాం. సో వాటి యొక్క నేమ్స్ చేంజ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక నేను నోట్ ప్యాడ్ అని ఇచ్చాను. సో నోట్ ప్యాడ్ అని కాకుండా నోట్ ప్యాడ్ కాకుండా నాకు వేరే ఫైల్ నేమ్ అనేది కావాలి. సేమ్ మీకు రైట్ క్లిక్ చేస్తాం ఇక్కడ. సో ఏమన్నా ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సమ్ ఏబిసిడి అని కావాలి, లేకపోతే సమ్ ఏబిసి అని కావాలి ఎంటర్ అట్లా. లేదు ఇక్కడ 1 2 3 ఉంది. సో దానివల్ల నాకు వేరే ఫైల్ నేమ్ అనేది కావాలి. సో డైరెక్ట్ షార్ట్ కట్గా చేయాలంటే కూడా చేయొచ్చు. సో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్లో F2 ప్రెస్ చేయాలి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 బదులు సమ్ నాకు XYZ అని కావాలి ఇట్లా. సో అది ఫైల్ కావచ్చు, ఫోల్డర్ కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 ఫోల్డర్ ఉంది. సో నాకు వేరే ఇది నేమ్ కావాలి. సో డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్లో F2 ప్రెస్ చేసి నాకు సమ్ XYZ అనే ఒక ఫోల్డర్ కావాలి. ఇక్కడ కంప్యూటర్ ఫోల్డర్ ఉంది, నాకు అది అవసరం లేదు. సమ్ వేరే ఫోల్డర్ అయినా కావాలి, సమ్ ABC అనే ఫోల్డర్ కావాలి. సో సెలెక్ట్ చేయాలి, కీబోర్డ్లో F2 ప్రెస్ చేసి షార్ట్ కట్కి వస్తుంది. అదర్వైజ్ అదే ఫైల్ కానీ ఫోల్డర్ పైన రైట్ క్లిక్ చేసేసుకుని ఏమంటాం ఇక్కడ రీనేమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ మనకి ఏంటంటే మనం ఏదైనా సరే ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ కానీ ఒకవేళ మనకు అవసరం లేదు అనుకుంటే, ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్ ఫైల్ అండ్ ఫోల్డర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ఇన్ టు ది కంప్యూటర్, దెన్ వీ హ్యావ్ ఏ ఆప్షన్, మీన్స్ వీ కెన్ డిలీట్ దట్ ఫైల్స్ ఆర్ ఫోల్డర్స్. మనకు అవసరం లేని ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ కానీ ఏం చేసుకోవచ్చు మన కంప్యూటర్ నుంచి. సో డిలీట్ కూడా చేసుకోవచ్చు. సో మనకు అవసరం లేకుండా ఫైల్ ఏం చేయాలి ఇక్కడ. సో రైట్ క్లిక్ చేసేసుకుని ఏమాలి ఇక్కడ. సో డిలీట్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసి మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆటోమేటిక్గా ఎస్ఆర్ను అడుగుతుంది. ఎస్ అన్నాం అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకు ఆ ఫైల్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు, మనం ఫైల్స్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. అయితే సో కంప్యూటర్లో మనం ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏదైనా సరే ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ మనం డిలీట్ చేసామనుకోండి. సో యాక్చువల్గా ఏంటంటే మనం మామూలు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక ఐటమ్ ఉంది, మనకు అవసరం లేని చెప్పి కింద పగల కొట్టేసాం, మళ్ళీ రమ్మంటే వస్తుందా? సో రాదు కదా. బట్ కంప్యూటర్లో మనకు అలా కాకుండా ఒక వన్ టైం చాయిస్ అనేది ఉంటుంది అనమాట. ఏదైనా సరే ఫైల్స్ని కానీ ఫోల్డర్స్ని కానీ సాంగ్స్ని కానీ మూవీస్ని కానీ మనం అనుకోకుండా డిలీట్ చేసాం అనుకోండి, మళ్ళీ వాటన్నిటిని మళ్ళీ మనం తీసుకొని వచ్చే ఛాయిస్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఇక్కడ ఏమంటామంటే, సో ఈ డిలీట్ చేసిన ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ సాంగ్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తుంది కంప్యూటర్ ఒక ప్లేస్లో స్టోర్ చేసి పెడుతుంది అనమాట. సో దాన్ని ఏమంటామంటే రీసైకిల్ బిన్ అంటాం. మీన్స్ ఇట్ ఈజ్ లైక్ ఏ డస్ట్బిన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో డస్ట్బిన్ ఉంది అనుకోండి, మనకు అవసరం లేని ఐటమ్స్ అనేది దాంట్లో త్రో చేసేస్తుంటే దాంట్లో మనం పడేస్తాం మనం కదా. ఒకవేళ సపోజ్ దాంట్లో ఏదైనా ఒక పేపర్ మనం వేస్ట్ పేపర్ అనుకుని పడేస్తాం, దాంట్లో ఇంట్లో డస్ట్బిన్లో పడేస్తాం. సో మళ్ళీ మనకు అది కావాలనుకుంటే ఆ డస్ట్బిన్ నుంచి తీసేసుకోవచ్చు. ఈ కంప్యూటర్లో కూడా అంతే అనమాట. మనం అవసరం లేని ఫైల్స్ని డిలీట్ చేస్తున్నాం. సో మళ్ళీ మనకు కావాలి అనుకుంటే మనం ఈ రీసైకిల్ బిన్లో నుంచి మళ్ళీ మనం తీసుకోవచ్చు. ద ప్లేస్ ఆఫ్ రీసైకిల్ బిన్ అండ్ డెస్క్టాప్ ఎక్కడ ఉంటుంది మనకి ఇక్కడ. సో డెస్క్టాప్ పైన ఉంటుంది. సో దీనిపైన డబుల్ క్లిక్ చేసి మనకు ఆటోమేటిక్గా మనకు రీసైకిల్ బిల్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ చూడండి XYZ ఇక్కడ వచ్చిందా. మనం ఇందాక డిలీట్ చేస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇది ఓపెన్ చేస్తాం అనుకోండి, మనకు ఓపెన్ కాదు. అంటే రీసైకిల్ బిన్ అంటే ఏంటంటే జస్ట్ డిలీట్ చేసిన ఏ ఫైల్స్ అయినా ఏ ఫోల్డర్స్ అయినా ఏ సాంగ్స్ అయినా సరే మనకు ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చి స్టోర్ అయితే అంతే. బట్ మనకు అది కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే, సో ఏ ఫైల్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ ఫైల్ పైన సో రైట్ క్లిక్ చేసి సేమ్ ఇక్కడ రీస్టోర్ అనాలి. అనగానే ఆ ఫైల్ మనకి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే మనం డిలీట్ చేసాము, మనం ఇందాక ఫైల్ ఎక్కడి నుంచి డిలీట్ చేసామంటే సమ్ ABC అనే ఫోల్డర్ నుంచి మనం డిలీట్ చేసాం కదా. ఇప్పుడు ఈ ఫోల్డర్ ఓపెన్ చేసి మనకు ఆటోమేటిక్ దీనిలోకి వచ్చేసింది XYZ. ఈ విధంగా డిలీట్ అంటే రీస్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కావాలని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. రీసైకిల్ బిల్ ఓపెన్ కాదు, బట్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సమ్ ఆటో రికవరీ సేవ్ ఇది ఉంది మనకు. ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలనుకోండి, మనకు ఓపెన్ అవుతుందా? ఇక్కడ నుంచి మాత్రం ఓపెన్ కాదు. అప్పుడు ఏం చేద్దాం, రైట్ క్లిక్ చేసి రీస్టోర్ అన్నాం అనుకోండి, రీస్టోర్ అవుతుంది. బట్ అది ఎక్కడి నుంచి డిలీట్ చేసామో మనకు తెలిస్తే బెటర్. ఇప్పుడు ఇందాక మనం ABC అనే ఫోల్డర్ నుంచి డిలీట్ చేసాం కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళి చూస్తాం. ఇది ఎవరో సమ్ అదర్ పర్సన్ డిలీట్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు రీస్టోర్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా చూడండి, ఆటోమేటిక్ మనకు ABC ఫోల్డర్ దీంట్లోకి వచ్చిందా మరి? రాలేదు. XYZ ఫోల్డర్ దీంట్లోకి వచ్చిందా మరి? రాలేదు. ఎందుకు రాలేదు అంటే అది మనం ఈ ABC ఫోల్డర్ నుంచి కానీ సో XYZ ఫోల్డర్ నుంచి మనం డిలీట్ చేయలేదు కాబట్టి రాలేదన్నమాట. అట్లా
సో కాబట్టి డిలీట్ చేసిన ప్లేస్ మనకు గుర్తుంటే అప్పుడు ఏం చేస్తాం మనం అంటే దానిపైన రైట్ క్లిక్ చేసి రీస్టోర్ అంటాం. అలా కాకుండా ఇంకా మనకి ఇంకో ఆప్షన్ ఉంటుంది మనకు. సో ఇక రైట్ క్లిక్ చేసేసుకొని ఇందులో అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసైకిల్ బిన్లో నాకు ఈ ఫైల్ కావాలనుకుంటున్నాను, బట్ ఇది వేరే వాళ్ళు ఎవరో డిలీట్ చేస్తారు, బట్ నేను ఓపెన్ చేసుకొని చూసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే సో ఇక్కడ రీస్టోర్ కాకుండా కట్ అనే ఆప్షన్ చూస్ చేయాలి. చూసి మనకి ఎక్కడ కావాలి, మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు XYZ ఫోల్డర్లో కావాలి, ఇందులోకి వెళ్ళి ఏం చేస్తాం ఇక్కడ సో రైట్ క్లిక్ చేసేసి పేస్ట్ అనాలి. ఆ ఫైల్ మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నుంచి డిలీట్ చేస్తున్నాను. సో ఏం చేస్తాను ఇక్కడ సో డిలీట్ అంటున్నాను. ఎస్, ఎందులోకి వెళ్తుంది మనకి అది రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేస్తామా, చేయలేము. అప్పుడు ఏం చేయాలి, దీనిపైన రైట్ క్లిక్ చేసి ఏమంటాం మళ్ళీ మనం ఇక్కడ సో కట్ అనేసి ఆ తర్వాత ఏం చేయాలి మనం ఆటోమేటిక్ ఇక్కడ కావాలి, ఇప్పుడు ఇక్కడ డెస్క్టాప్ పైన కావాలి, ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని పేస్ట్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే సో ఫైల్స్ని రీస్టోర్ చేసుకోవచ్చు. అయితే సో ఈ రీసైకిల్ బిన్లో మనం ఏం చేస్తున్నాం అంటే డిలీట్ చేసిన ఫైల్స్ దీంట్లోకి వస్తాయి. ఇందులో నుంచి మనం కావాలి అనుకుంటే డిలీట్ చేసిన ప్లేస్ మనకు గుర్తుంటే సో ఈ ఫైల్ పైన రైట్ క్లిక్ చేసి ఏమంటాం మనము రీస్టోర్ అంటాం. లేదు వేరే వాళ్ళు ఏదో డిలీట్ చేస్తారు మనకు తెలియలేదు, అలాంటి సిచ్యువేషన్ ఏం చేస్తాం కట్ అనేసి మనం ఎక్కడైతే కావాలో అక్కడ పేస్ట్ అంటాం. వన్స్ ఒకవేళ ఇక్కడ నుంచి కూడా మనం డిలీట్ చేసామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఫైల్ ఉంది, ఈ ఫైల్ నాకు ఇక్కడ అవసరం లేదంటే ఇక్కడికి వచ్చింది, ఇందులో నుంచి కావాలనుకో మళ్ళీ మనం రీస్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి కూడా ఒకవేళ డిలీట్ అన్నాం అనుకోండి సో కంప్యూటర్ నుంచి పర్మనెంట్గా డిలీట్ మనకు గుర్తుందా, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దిస్ ఫైల్ అని అడుగుతుంది అనమాట. అంటే మనం కంపల్సరీగా ఈ ఫైల్ని అవసరం లేదు అనుకుంటే ఎస్ అన్నాం అనుకోండి సో కంప్యూటర్లో ఆ ఫైల్ మనకి ఎక్కడ కూడా కనిపించదు. మామూలుగా డిలీట్ చేస్తే రీసైకిల్ బిల్ వస్తుంది, రీసైకిల్ బిల్లో నుంచి కూడా మనం డిలీట్ చేసామనుకోండి సో కంప్యూటర్లో మనకు ఎక్కడ కూడా కనిపించదు అనమాట. సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్. కాబట్టి సో అందుకని ఏం చేయాలంటే కంపల్సరీ డిలీట్ చేసే ముందు వన్స్ వీ హ్యావ్ టు థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆర్ అన్ఇంపార్టెంట్, అది మనకి ఇంపార్టెంటా లేదా అనేది కంపల్సరీగా మనము ఆలోచించి సో వద్దనుకుంటే డిలీట్ చేసుకుంటాం. కాకపోతే మనం కంప్యూటర్ ఒక ఛాయిస్ ఇస్తుంది కాబట్టి రీసైకిల్ బిల్ నుంచి మళ్ళీ మనం తీసుకొని రావచ్చు. బట్ ఇన్ కేస్ రీసైకిల్ బిల్లో నుంచి కూడా డిలీట్ అయింది అనుకోండి సో కంప్యూటర్లో మనకు ఎక్కడ కూడా మనకు ఆ ఫైల్ అనేది కనిపించాయి అనమాట. సో కాబట్టి సో డిలీట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ అనుకుని డిలీట్ అయిన అనుకోండి సో తర్వాత మళ్ళీ మనకు రావాలనుకుంటే అవి రాలేవు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ సో రీసైకిల్ బిన్, హౌ టు క్రియేట్ ఎ ఫోల్డర్. ఓకే వ్యూయర్స్, సో ఈ కంటెంట్ మీకు కంపల్సరీగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం సో కన్ఫామ్గా సో మన ఛానల్ని సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే సో వాళ్ళకి తప్పకుండా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.